ఫోన్లో రహస్యంగా ఆలుమొగళ్ల మాటలు విన్నోడు తెలంగాణ జాతిపిత ఎట్లా అవుతారని ప్రశ్నించారు రేవంత్. సిగ్గు శరం ఉన్నోళ్ళు ఎవరైనా ఆలుమొగళ్ల మాటలు వింటారా అని నిలదీశారు. తప్పు చేసినందుకు నోటీసులు ఇస్తే జాతిపితకు నోటీసులు ఎలా ఇస్తారని గగ్గోలు పెడుతున్నారని ఫైర్ అయ్యారు రేవంత్. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మిర్యాలగూడలో పర్యటించిన సీఎం మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మిర్యాలగూడలో పర్యటించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దాదాపు 200 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. గూడూరులో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఆ తర్వాత బహిరంగ సభలో పాల్గొన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్. ఫోన్ ట్యాపింగ్ చేసి ఆలుమొగళ్ల రహస్యాలు విన్నోడు జాతిపిత ఎలా అవుతాడని ప్రశ్నించారు. సిగ్గుశరం ఉన్నోడెవడైనా ఆలుమొగళ్ల మాటలు వింటారా అని నిలదీశారు. ట్యాపింగ్ కేసులో నోటీసులు ఇస్తే గగ్గోలు పెడుతున్నారన్న సీఎం జాతిపిత అయితే ఆయన ఆస్తులన్నీ ప్రజలకు పంచుతారా అని నిలదీశారు. మా జాతిపితకు నోటీస్ ఇస్తారని ఎవరికిరా నువ్వు జాతిపితవు? ఎవడు నీ జాతి? వినోదరావు నీ జాత? ఎర్రబల్లి దయాకరావు నీ జాత? నీ జాతేంది? నీ నీతేంది? నీలాంటోడు జాతిపిత అయ్యి పెళ్ళ మొగుడు జోలి పెట్టుకుంటే కూడా ఫోన్ లేని సన్నాసి నువ్వు జాతిపితవంటే ఎవడన్నా ఉంటే ఆత్మహత్య చేసుకుంటాడు. వీళ్ళ మీకు నోటీస్ ఇస్తే తెలంగాణ సమాజానికి ఇచ్చినట్టే అంటున్నావు కదా. మరి నీ జన్వాడలో ఉన్న ఫామ్ హౌస్ మా తెలంగాణ ప్రజలదా? నీకు నోటీస్ ఇస్తే మరి తెలంగాణ అందరికి ఇచ్చినట్టయితే నీకున్న ఎర్రవల్లి ఫామ్ హౌస్ తెలంగాణ సమాజం అందరికి ఇస్తావా? రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని చూసి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటేయాలని ప్రజలను కోరారు రేవంత్ రెడ్డి. ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఎదురే లేదని, తమ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని సవాల్ చేశారు. మున్సిపల్ ఎన్నికలు ముగియగానే రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమ చేస్తామన్నారు సీఎం. ప్రతి ఎకరాకు 6,000 రూపాయలు, 9,000 కోట్ల రూపాయలు 9 రోజుల్లోనే మీ ఖాతాలో వేయడం జరిగింది. తొందరలోనే మళ్ళా 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే మీ ఖాతాలలో రైతు భరోసా నిధులు వేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. కేసీఆర్ తెలంగాణ జాతిపిత అయితే తాను కూడా జాతిపితనేనన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తెలంగాణ ఇచ్చిన దేవత సోనియా తప్ప జాతిపితలు ఎవరూ లేరన్నారు. ఈ మధ్యలో ఒక జాతిపిత అని వెళ్ళిండు ఒక ఆయన జాతిపిత తెలంగాణ ఎవరిచ్చిండు? సోనియా గాంధీ. సోనియా గాంధీ దేవత అని చెప్పి ఆయన అన్నాడు. తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. జాతిపిత అంటే తెలంగాణ కోసం మంత్రి పదవి వదిలిపెట్టిన నేను కూడా జాతిపిత అని ఎప్పుడైనా చెప్పుకున్నాను నేను? కృష్ణా జలాలను సమర్థంగా ఉపయోగించి రికార్డు స్థాయిలో రైతులు పంట పండించారన్నారు ఉత్తమ్. గతంలో ఎన్నడూ లేనంతగా కృష్ణా వాటా కోసం కొట్లాడుతున్నామని చెప్పారు. సన్నబియ్యం ఇస్తున్న చరిత్ర దేశంలో ఏ రాష్ట్రానికి లేదన్నారు. నల్లగొండ జిల్లా పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామన్నారు ఉత్తమ్. మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఖరీఫ్ పంటలో మన కాంగ్రెస్ ప్రభుత్వం 12 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేసిన విషయం మనందరం గర్వపడాలని చెప్పి మనం చేస్తున్నా. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా వరుస జిల్లాల పర్యటనలు చేపట్టిన రేవంత్ రేపు చొప్పదండిలో పర్యటించనున్నారు. ఎన్నికల బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు. ఎల్లుండి నిజామాబాద్, 7న పరిగి, 8న వరంగల్లో సీఎం సభలు ఉండనున్నాయి. 9న మెదక్ జిల్లాలో ఎన్నికల సభలో పాల్గొంటారు సీఎం రేవంత్ రెడ్డి.